హైదరాబాద్ ఈ పేరు వింటే ఆహ్లాదకరమైన వాతావరణమే కాదు, పైశాచికమైన నేరాలకు ఇదే అడ్డా. చిన్నా చితక దొంగతనాల నుంచి సుఫారీల మర్డర్లు చేయడం, క్లూ దొరకకుండా క్రైమ్ చేసేంత రేంజ్కి ఎదిగిపోతున్నారు నేరస్తులు. విలువైన వ్యాపారులు, భూముల విషయంలో ఈ రౌడీల పాత్ర పెరిగిపోతోంది. భూములు కబ్జా చేయాలన్నా, ఎవరినైనా ఖతం చేయాలన్నా అంతా ఓ బిజినెస్ అయిపోయింది వీళ్ళకి. గత కొద్ది కాలంగా హైదరాబాద్ లో జరుగుతున్న హత్యలను గమనిస్తే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆధిపత్యం కోసం ప్రత్యర్థి గ్యాంగ్లను లక్ష్యంగా పెట్టుకున్నాయి కొన్ని రౌడీ గ్యాంగులు. చిన్న జేబు దొంగలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు రేంజ్ పెంచుకొని భూకబ్జాలపై కన్నేస్తున్నారు. బెదిరింపులు, హత్యలు చేస్తూ రౌడీలుగా మారారు. ఇప్పుడు పెద్ద పెద్ద గ్యాంగులనే మెయింటైన్ చేస్తున్నారు. అరవై మందికి పైగా ఉండే గ్యాంగ్లను మెయింటైన్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు గ్యాంగ్స్టర్స్. పోలీసులకు పట్టుబడితే బెయిల్ వచ్చేలా చూడడం గ్యాంగ్ లీడర్ పని. వీరి నేర సామ్రాజ్యంలో ఏరియాలు కూడా ఉన్నాయి. ఒకరి ఏరియాలో మరొకరు వెళ్లకూడదు, తాము చేసే పనిలో మరొకరు తలదూర్చకూడదు. అందుకు విరుద్ధంగా జరిగిందో హతమార్చడానికైనా వెనుకాడడం లేదు ఈ రౌడీ గ్యాంగ్స్. దారుణం. మా అమ్మాయిని దుబాయ్కి పంపిస్తున్నాము, ఖర్చులు అవుతున్నాయి, 10,000 20,000 కాదు, ₹1,00,000 అవుతాయి, ఇమ్మంటారు. నెలకు మా అమ్మాయి 10,000 పంపిస్తుంది జీతంలో, ఆ 10,000లో నీకు ప్రతి నెల 10,000 కడతామని. వాడు 100 సార్లు 10,000 కట్టినా కూడా వీళ్ళు ₹1,00,000 తీరిపోదు. ఎందుకంటే వాడు ప్రతి నెల 10,000, 10,000కు ₹5,000 ఎంతో 4,000 వడ్డీ యాడ్ చేస్తూనే ఉంటాడు. అరే చల్ అంటారు. సో ఈ విధంగా డబ్బులు తీసుకున్న వాళ్ళని బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా చేసి వాళ్ళని రక్తాన్ని అంతా పెప్పి పీల్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే రౌడీల సామ్రాజ్యం విస్తరిస్తున్నా హైదరాబాద్ పోలీసుల్లో మాత్రం చలనం రావడం లేదనే అపవాదం ఉంది. కొంతమంది రౌడీలైతే జైల్లో నుంచే తమ బిజినెస్ చక్కబెట్టుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. యథేచ్ఛగా వీరి ఆగడాలు జరుగుతున్నా మన హైఫై పోలీసులు దృష్టి పెట్టకపోతే హైదరాబాద్ లో కూడా ముంబై తరహా మాఫియా సామ్రాజ్యం విస్తరించే అవకాశాలున్నాయని నగరవాసులు భయపడిపోతున్నారు.